లోకేష్ పర్యటనలో గోప్యం ఎందుకు? చంద్రబాబు ఏ దేశంలో ఉన్నాడో ఎల్లో మీడియానైనా చెప్పొచ్చు కదా. ఏ కోర్టు అనుమతితో ఆయన విదేశాలకు వెళ్ళాడు? ఏపీ మంత్రి సీనియర్ వైఎస్సీపీ నాయకుడు ప్రశ్నిస్తాడు. చంద్రబాబు లోకేష్ పర్యటనలో గోప్యం ఎందుకు? దాంట్లో సీక్రెట్ ఏముంది? అసలు వాస్తవం కూడా సీక్రెట్ ఏముంది? వాళ్ళు ప్రజల నాయకులు, ప్రజా జీవితంలో ఉన్నారు, రాజకీయాల్లో ఉన్నారు, ప్రజా జీవితంలో ఉన్నారు. కాబట్టి ప్రజలకు చెప్పాలి, కార్యకర్తలకు చెప్పాలి, పార్టీకి చెప్పాలి, మీడియాని అడ్రస్ చేయాలి అవసరమైతే. ఇన్ని వార్తలు దాదాపు 2-3 రోజుల నుంచి ఎక్కడికి వెళ్ళిండు, ఏ దేశంలో ఉండు, ఇట్లా దాచుకొనుడు, లేకపోతే పారిపోయిండు, రకరకాలుగా మిస్సింగ్ అని చెప్పి రకరకాల వార్తలు రకరకాలుగా బయటకు వస్తున్నాయి. అక్కడి నుంచి అయినా ప్రకటన చేయొచ్చు, కానీ చేసే పరిస్థితి లేదు. అది అడుగుతుండు. లోకేష్ పర్యటనలో గోప్యం ఎందుకు? చంద్రబాబు ఏ దేశంలో ఉన్నాడో ఎల్లో మీడియాలో నైనా చెప్పొచ్చు కదా. ఏ కోర్టు అనుమతితో విదేశాలకు వెళ్ళాడు? అమెరికా రాలేదని ఆయన సొంత సామాజిక వర్గం చెబుతుంది అని మంత్రి బొత్స సత్యనారాయణ చెబుతున్నాడు. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు యుఎస్ఏ వెళ్తాడు హెల్త్ చెకప్ కోసం అన్నారు, కానీ ఆయన దుబాయ్ నుంచి ఇటలీ వెళ్ళిండి అనేది ఒక వార్త వచ్చింది. నిన్న పెద్ద పెద్ద తాటికాయల అక్షరాలతో చాలా పత్రికలు రాసినాయి. దానిపైన ఎల్లో మీడియా కానీ, ఎల్లో పార్టీకి సంబంధించిన నాయకులు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడ స్పందించలేదు. ఆయనకు కూడా సమాచారం వెళ్ళి ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారికి కూడా. నిజంగానే ఆయన ఏది అంటే హిడెన్ ఎజెండా ఏమీ లేకపోతే, నిజంగానే హెల్త్ చెకప్ పోతే, లేదు నేను హెల్త్ చెకప్ పోయినా ఫలానా హాస్పిటల్లో ఉన్నాను, ఫలానా ట్రీట్మెంట్ జరుగుతుంది, లేదంటే ఆ ప్రాసెస్లో ఉన్నాం అని ఒక ప్రకటన చేసి ఉండాల్సింది. ట్విట్టర్ వేదికగానో, ఎక్స్ వేదికగానో, లేదంటే ఫ్యాక్స్తోనో ఏదో చెప్పాలి. కానీ ఏది చెప్పే పరిస్థితి లేదు. దాంతోనే అనేక రకాల అనుమానాలు వస్తున్నాయి. అసలు దేనికి పోయిండు? అసలు ఎలక్షన్ రిజల్ట్ దాకా వస్తాడా రాదా? రిజల్ట్ తర్వాత ఓటమి గెలుపుని చూసుకొని వస్తాడా, మరి అటే పోతాడా అనేది కూడా రకరకాల చర్చ, అనుమానాలు జరుగుతున్నాయి. ఇప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ ఎల్లో మీడియా కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఎందుకు చెప్పట్లేదు ఎక్కడుండు అనేది? అంత రహస్యమైంది. రహస్య కార్యక్రమాలు ఏం చేస్తున్నారు అనేది నిజంగా కూడా చాలా ప్రశ్నలు వస్తున్నాయి. నిజంగానే ఏమైనా రహస్య కార్యక్రమాలు, ఏమైనా సర్దుకునే కార్యక్రమం అంటే జూన్ 4 నాడు రిజల్ట్ ఏమైనా నెగిటివ్గా ఉంటుంది, సర్దుకునే కార్యక్రమం ఏమైనా ఉందా అనే చర్చ కూడా నడుతుంది. ఇంత చర్చోపచర్చలు నడుతున్నప్పుడు దానికి ఫుల్ స్టాప్ పెట్టే కార్యక్రమం బంతి చంద్రబాబు నాయుడు గారు కోర్టులో ఉంది. ఆయన చెప్పే ప్రయత్నం చేయట్లే. చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చెప్పొచ్చు, లేదు నేను పలానా పర్పస్లో పోయాను, పలానా దగ్గర ఉన్నా, మళ్ళీ పలానా రోజుకి రిటర్న్ వస్తాను. ఎక్కడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులో పిటిషన్ వేసిండు, మే 17 నుంచి మే 31 వరకు నాకు విదేశాలకు వెళ్ళే అనుమతి ఇవ్వండి, పలానా పర్పస్లో విహారయాత్రకి పిల్లల దగ్గరికి వెళ్తున్నా అని చెప్పిండు క్లియర్గా. మళ్ళీ ఎప్పుడు పోయిండు, ఎప్పుడు వచ్చేది కూడా చెప్పిండు. కానీ వీళ్ళు పోయేది తెలియదు, వచ్చేది తెలియదు. పోయేది ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకుంటే బయటికి తెలిసింది. లోకేష్ అయితే అంతకుముందే పోయిండు. మరి చంద్రబాబు నాయుడు గారు అంటే హెల్త్ చెకప్ పోయిండు, లోకేష్ ఎందుకు పోయిండు అనేది కూడా ఇవాళ పెద్ద ప్రశ్న. లోకేష్కి ఏం హెల్త్ చెకప్ ఉంది? దేనికి, ఏ పర్పస్లో పోయిండు, ఏ దేశంలో ఉండు, ఎక్కడ సర్దుబాట్లు చేసుకుంటుండు, అంటే భవిష్యత్తులో ఏం చేయాలి, అక్కడ ఏమన్నా ఏర్పాటు చేసుకుంటాడో, ఓడిపోతే ఒకవేళ ఇన్ కేసు ఇక్కడ ఎలక్షన్స్లో ఓడిపోవడం జరిగితే రాజకీయాల నుంచి నిష్క్రమించి ఏపీ నుంచి మొత్తానికి పలాయనం కార్యక్రమాలు చేస్తాడా అనేది కూడా ఏపీలో ఇలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ చర్చకు ఫుల్ స్టాప్ పెట్టే ఆప్షన్ ఓన్లీ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఉంది. వాళ్ళు పెట్టాల్సిన అవసరం ఉంది అని చెప్పి బొత్స సత్యనారాయణ గారు ఎల్లో మీడియాలో కూడా చెప్పట్లేదు. దీంట్లో రహస్యం ఉంది, గోప్యం ఏముంది అని చెప్పి ఆయన అడిగిండు. ఇప్పటికైనా చెప్పాలా?